కూడా ఏమేమి కార్యక్రమాలు చేసి హిందూ సమాజ సంఘటన అంటే ఏంటి? సంఘటన అంటే కలిసిమెలిసి ఉండటం అంతేనా? ఎందుకు కలిసిమెలిసి ఉండాలి? హిందూ సమాజం ఎందుకు కలిసిమెలిసి ఉండాలి? వాళ్ళు ఎవరన్నా చెప్పండి. హిందూ సమాజం కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ చెబుతున్నది. తల్లులు చెప్పాలి. చెప్పండి, ఎవరైనా ఆలోచించండి తల్లులారా. విశ్వ హిందూ పరిషత్తు హిందూ సమాజం రాజశేఖర్ గారు హైందవ శక్తి చెప్పండి. కన్యాకుమారిలో శివరాత్రి 7 రోజులు ఏది జరుగుతుందో మన గుడివాడలో కూడా అదే రోజు శివరాత్రి జరుపుకుంటామా? అక్కడ ఉన్న భద్రాచలంలో కూడా అదే రోజు శివరాత్రి జరుపుకుంటారా? హైదరాబాద్ లో కూడా అదే రోజు జరుపుతారా? కాశ్మీర్ లో కూడా అదే రోజు జరుపుతారా? బొంబాయిలో కూడా అదే రోజు జరుపుతారా? అవునా కదా? నాగపూర్ లో కూడా అదే రోజు జరుపుతారా? ఎందుకని జరుపుతారు? అదే రోజు ఎందుకు జరపాలి? ఎందుకని? మనమందరం భాష వేరైనా ప్రాంతం వేరైనా వారు ఒక ఆయన శైవంలో లింగాయతులు అంటారు, లింగధారణ చేస్తారు. కొంతమంది వేరే ఆగమశాస్త్ర పండితులు ఎదుర్కొన్నా నేను ఆగమం గురించి మాట్లాడడం నాకు సాహసం. కానీ ఆగమాల ప్రకారము శాస్త్ర విధానం వేరువేరుగా ఉన్నా సరే శివుడిని, కృష్ణుడిని, రాముడిని, మిగిలిన దేవతలందరినీ కూడా మనం పూజిస్తాం. భారతదేశం అంతా కూడా అలాగే పూజిస్తారు, అంతే కదా? అవునా కదా? బద్రికాశ్రమంలో ఎవరున్నారు? కన్యాకుమారిలో ఎవరున్నారు? తల్లి ఉన్నది. తల్లి తండ్రి ఎదురున్నారు. అవునా? మన అయోధ్యలో మరి రామాలయం కట్టుకున్నాం మనం. ఎక్కడ ఎవరున్నారు? అందరు